ఆద్య టీవీ నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సానీ గారు. నమస్తే. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఏపీ రాజకీయాలలో వైసీపీలో నుంచి టీడీపీలోకి వలసలు భారీగా ఉండబోతున్నాయి. క్యూ కట్టున్నారు, సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే అంటారా? ఆ ఛాన్స్ ఉందా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గమనించుకుంటే అటువంటి సంకేతాలు అయితే చాలా పాజిటివ్గానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో, రాజకీయ పార్టీలు, నాయకత్వాల్లో ఈ పార్టీ లాయల్టీస్ అనేది కంప్లీట్ మిస్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే మనం కొన్ని సీజన్స్లో చూస్తూ ఉంటాం. సైబీరియా నుంచి పక్షులు వలస వచ్చినాయి అంటే అక్కడ ప్రకృతి అవసరం దృష్ట్యానో, అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆ పక్షులు ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి వలస వెళ్ళటం, అక్కడ సంతానోత్పత్తి చేసుకోవటం, మళ్ళీ తిరిగి తమ ప్రాంతాలకు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవాళ అది ప్రకృతి సృష్టించిన అవసరం. అది రాజకీయ నాయకులు కూడా ఏమైపోయిందంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడే నిన్నటి వరకు ఒక పార్టీలో కొనసాగి ఇక్కడ కనుక తమ ప్రయోజనాలు నెరవేరలేదు అని అంటే మరుసటి రోజు ఇంకో పార్టీకి ఫిరాయించడం అనేది మనం ఒక 15 సంవత్సరాల్లో చాలా అంటే అసలు ఏ రోజు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో మీడియా చర్చల్లో కూడా నిన్న ఒక పార్టీ తరఫున ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తాం మాట్లాడేవాళ్ళని కూడా చాలా మందిని చాలా సందర్భాల్లో చాలా క్యాజువల్గా అయిపోయింది. ఒకప్పుడు ఎట్లుండేదంటే ఒక జీవితకాలం పాటు ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఏ పార్టీలో వాళ్ళకు రాజకీయ ప్రవేశం జరిగితే చివరి వరకు అదే పార్టీలో కొనసాగితే ఇవాళ చాలా వండర్గా ఉందన్నమాట. వెంకయ్యనాయుడు గారు సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు, వేరే పార్టీ వైపు చూడలేదని మనం ఎక్సెప్షనల్ కేసెస్గా కొంతమంది చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇవాళ ఏమైపోయిందంటే ఒక్కొక్కరు 2 పార్టీలు 3 పార్టీలు మారుతూ ఉన్నారు. అదే నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా 2019 ఎన్నికలకు ముందు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఫిరాయించారు, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రావడానికి సహకరించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక వ్యామోహంతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఆయన పట్ల ఆ నమ్మకం సరళతో ఉంది. అదే సందర్భంలో వాళ్ళ పార్టీ క్యాడర్లో కూడా ఏ నమ్మకంతో అయితే ఆయన్ని వెంట నడిచి ఆయన ఆదేశాలు పాటించి ఆయన కోసం సర్వం త్యాగం చేసి ఆయన గెలుపుకు దోహదం పడ్డారో ఆ వర్గాలందరూ కూడా ఒక నిరాశ నిస్పృహలో మునిగితేరారనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలోనే రేపటి రోజున ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా కనపడేది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య సంకల్పించుకున్న మినీ మహానాడు కానీ, ఈ బాదురే కార్యక్రమాలు కానీ, ఇదే కర్మ ఈ రాష్ట్రానికి అనే పేరుతోటి రకరకాల జిల్లాల పర్యటన చేసినప్పుడు ఆయనకు వస్తున్న స్పందన చూసుకున్నా ప్రజల నుంచి ఒక రకంగా ఏంటంటే ఎప్పుడో 1983-85 ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారి కోసం ఏ విధంగా అయితే ప్రజలు వేచి చూసేవాళ్ళు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి పెద్ద గ్లామర్ ఉన్న నాయకుడు కాదు, ఆయన ప్రసంగాలు కూడా అంత ఆకట్టుకునేలాగా ఉండవు. అయినా కూడా ప్రజలు ఆయన కోసం సుదీర్ఘకాలం వెయిట్ చేసి గంటల కూడా ఆయన ప్రోగ్రాం లేట్ అవుతున్నా కూడా అర్ధరాత్రి వరకు కూడా ఆయన కోసం వేచి చూసి ఆయన ప్రసంగాలు పూర్తి స్థాయిలో వెంటనే తీరు ఇవన్నీ చూసినాక ప్రభుత్వానికి కూడా జరగబోతున్న పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. వాస్తవ పరిస్థితిని గ్రహించుకోగలిగే పరిజ్ఞానము సామర్థ్యం వాళ్ళకు కూడా ఉంది. అయితే ఏంటంటే ఇటువంటి నేపథ్యంలోనే వైసీపీ పార్టీలో కూడా ఈ మధ్యకాలంలో మనం ఆల్రెడీ బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న కొంతమందిని ఎమ్మెల్యేలను చూసాం. వైసీపీ పార్టీ కూడా తనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలకి ప్రత్యామ్నాయంగా వేరే ఇన్ఛార్జీలు నియామకం చేపడుతున్నది కూడా చూస్తున్నాం మనం. దానికి తోడు ఆయన రీసెంట్గా ఎమ్మెల్యేలతోటి నిర్వహించిన 4-5 వర్క్షాపుల్లో కూడా నాకు 65% యాక్సెప్టెన్స్ ఉంది ప్రజల నుంచి, కానీ మీకు 45% ఉంది, మీరు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి కంపల్సరీ అటెండ్ అవ్వాలి, అదే దాని ప్రాతిపదికగానే రేపు రోజున నేను కఠినమైన నిర్ణయాలను తీసుకుంటా, రేపు మళ్ళీ తిరిగి నేను టికెట్ ఇవ్వలేదు అని చెప్పని నన్ను నిందించొద్దు అని చెప్పని రకరకాలుగా ఆయన ఇస్తున్న సందేశాలు ఇవన్నీ చూసినా కూడా ఏ జగన్మోహన్ రెడ్డి గారితో మీద నమ్మకంతో అయితే ఆయన కనుక నడిచి ర్యాలీ అయ్యి ఆయన అంటే చివరికి ఎట్లయిపోయింది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా, సార్ మాకు ద్వారదర్శనమైనా ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఏంటంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో 3 సంవత్సరాల పాటు ఆయన కనీసం లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కూడా అరేంజ్ చేయలేదు అని అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవడం అంటే ఒక గగనంగా మారిపోయిన పరిస్థితిలో ఆయన మీద పెట్టుకున్న ప్రతి నమ్మకము కూడా అపనమ్మకంగా మారిపోయిన నేపథ్యంలో నిన్నటి వరకు ఆయన అంటే ఒక బలమైన నాయకుడిగా ఆయన్ని శ్లాఘించిన వాళ్ళు కూడా చివరికి ఎక్కడికి సరిపోయింది అంటే ఒక్కసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ బిగిన్ చేయగానే 2.5 సంవత్సరాలకి క్యాబినెట్ మొత్తాన్ని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తానని చెప్పిన ఆయన మళ్ళీ తిరిగి 10 మందిని కొనసాగించి కొంతమందిని తప్పించేటప్పటికి అప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాడు పదవులు దక్కనాళ్ళకి అసంతృప్తి మొదలైంది. తిరిగి ఎవరినైతే పదవుల నుంచి తీసేశారో కొంతమందిని కొనసాగించి కొంతమందిని తీసేసేటప్పటికి వాళ్ళలో ఒక రకమైన అసంతృప్తి మొదలైంది. ఇటువంటి నేపథ్యంలోనే సీనియర్ శాస్త్ర చాలా మంది ఆ రోజున
సో మనం పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు గారు రక్తపాతం జరుగుతుంది అని చెప్పని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బాలే శ్రీనివాస్ రెడ్డి గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో చూసాం. పేరు నాని గారు రెస్పాన్స్ ఎట్లా ఉందో చూసాం. కొడాల నాని ఎంత యారగెంట్గా తర్వాత బిహేవ్ చేశాడో చూసాం. ఇటువంటి నేపథ్యంలో మేకతోటి సుచరిత గారు హోంమంత్రిగా ఆమెను తప్పించగానే ఆమె కార్యకర్తలు చేసిన నిరసనలు ధర్నాలు ఇవన్నీ కూడా చూడటం జరిగింది. కాబట్టి సామినేని ఉదయభాను గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పిన వాళ్ళ కార్యకర్తలు నేషనల్ హైవే మీద టైర్లు దాఖలు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చిన తీరు చూసినప్పుడు ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది వాళ్ళ పార్టీలో అన్ని పరిస్థితులు సానుకూలంగా లేవనేది వాళ్ళకి అర్థమవుతానే ఉంది. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే వేరే పార్టీలో నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉండి ఈరోజు వాళ్ళ రాజకీయ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీని ఏదించి ఎర్రమల్లి చేసి కేటర్ మీద కేసులు పెట్టి వాళ్ళని కనీసం వాళ్ళ రాజకీయపరమైన కార్యకలాపాలు కూడా స్వేచ్ఛాతానం జరుపుకొనివ్వకుండా గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళ మీద భౌతిక దాడులు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అవసరం దృష్ట్యా ఇప్పుడు పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేసినా వీళ్ళని చేర్చుకోవడం కన్నా కూడా పార్టీలో అంతర్గతంగా నాయకత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఎన్టీ రామారావు గారు ఎట్లయితే సామాన్య కార్యకర్తలను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సమాజం పట్ల ఉన్న అవగాహన, వాళ్ళ పోరాట స్ఫూర్తి, వాళ్ళ నిజాయితీ నిబద్ధత, పార్టీ పట్ల ఉండే లాయల్టీ ప్రాతిపదికగా వాళ్ళకి అవకాశాలు కల్పించి ఇవాళ సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్న చాలా మంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయంగా భిక్ష పెట్టినాడు అనేది గుర్తుంచుకొని ఈనాటి యువతల నుంచి అటువంటి క్వాలిటీస్ ఉన్న ఐడెంటిఫై చేసి పార్టీ పట్ల లాయల్టీ ఉండాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి, ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే వాళ్ళు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ అంటే నిబద్ధతతోటి నిజాయితీతోటి అంకితమై ఉండే కార్యకర్తలు చాలా మంది దొరుకుతారు. డబ్బుకో లేకపోతే రాజకీయ వారసత్వానికో ప్రాతిపదిక కాకుండా లేదు పార్టీ ఫిరాయించి వచ్చిన వాళ్ళకి అవకాశాలు కల్పించకుండా అంతర్గతంగా పార్టీ పట్ల కట్టుబడి ఉన్న వాళ్ళని కనుక నాయకులుగా ప్రమోట్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిన పక్షంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎన్కాష్ చేసుకోగలిగే ఫైటింగ్ స్పిరిట్ ఉన్న కార్యకర్తలు వాళ్లే ప్రజల నుంచి ఆమోదం తెచ్చుకోగలుగుతారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఈరోజు మన పార్టీలోకి వస్తున్నారు కదా అని చెప్పని అందరినీ గేట్లు ఓపెన్ చేసి పార్టీలోకి తీసుకొని అక్కడ ఆయన నియోజకవర్గాల్లో ఆల్రెడీ క్రైసిస్ పీరియడ్ లో పార్టీకి అండగా నిలిచిన వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక నాయకత్వ సంక్షోభానికి కారణంగా కాకూడదు అనేది నా సూచన. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని కనుక టీడీపీ హక్కును చేర్చుకుంటే ఇంతవరకు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్న నేతలు కార్యకర్తలు వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. నేను అదే చెప్తుంది, పార్టీలో క్రైసిస్ పీరియడ్ లో పార్టీకి అండగా నిలబడిన స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు, పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విద్యార్థి నాయకుడిని ఐడెంటిఫై చేసానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిగా చేసి తద్వారా ఆయన ఎన్టీ రామారావు గారి అల్లుడు కాగలగడానికి సహకరించి ఆయన ఆ రోజు నాయకత్వాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి యంగ్స్టర్స్ ని ప్రోత్సహించడం ద్వారా యంగ్స్టర్స్ కి అవకాశాలు కల్పించడం ద్వారా 83లో ఎన్టీ రామారావు గారు ఎటువంటి చొరవ చూపారు, 85లో ఎటువంటి చొరవ చూపారు, 1994లో ఎటువంటి చొరవ చూపారు. ఇవాళ వాళ్ళందరూ సీనియర్ నాయకులు అయ్యారు. 6 సార్లు 7 సార్లు 9 సార్లు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. రేపు 10వ పోటీ చేయడానికి సిద్ధమవుతున్న వాళ్ళు ఉన్నారు. కనీసం ఇప్పటికైనా సరే 2024 నాటికైనా కూడా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీలో ఇంకొక 40 సంవత్సరాల నాయకత్వాన్ని కొనసాగించగలిగే కొత్త జనరేషన్ నాయకత్వాన్ని పెంపొందించుకోవడమే దృష్టి పెట్టాలని నా సూచన. జనరల్ గా పాలిటిక్స్ లో ఒక్కొక్క మాటలు చాలా సామెతలుగా వాడేస్తూ ఉంటారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేసి నిన్నటి వరకు తిట్టిన అధికారులనే కావచ్చు, నాయకులనే కావచ్చు, పార్టీ నేతలనే కావచ్చు, నెక్స్ట్ రోజు అదే అధికారుల్ని నాయకుల్ని కౌగులించేసుకుని అబ్బాయి ఏమీ లేదు, శాశ్వత శత్రువులు లేదు, శాశ్వత మిత్రులు లేదు, ఇదంతా రాజకీయం అని చెప్పేసి చాలా లైట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తుందంటారు? ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే రాజకీయాల్లో పార్టీల ఫిరాయింపులు అనేది ఈరోజు కొత్తగా బిగింది కదా, గతం నుంచి ఉన్నాయి. కాకుండా ఏంటంటే ఈ మధ్య మరీ ఇంటెన్సిఫై అయిపోయినాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత, ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నుంచి ఈ 3 పార్టీల వైపు చాలా ఎక్కువగా ఫిరాయింపులు జరిగినాయి. అదే సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎమర్జ్ అవుతున్న తీరు చూసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ వైపు, బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీ వైపు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ బీజేపీ వైపు ఇట్లా మనం రకరకాల సందర్భాల్లో చూస్తా ఉన్నాం. ఇదే వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2019కి ముందు చాలా మంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వైసీపీ పార్టీలో ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వైసీపీ పార్టీలో కీలక స్థానంలో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక రకంగా మాట్లాడుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి వైసీపీ పార్టీ ఎమర్జ్ అయింది. వైసీపీ పార్టీ కంటూ ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్నే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ లాయల్టీస్ అనేది ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్న వ్యక్తి
నిజంగా సమాజం పట్ల కూడా అంకిత భావంతో ఉంటాడు. ప్రజల పట్ల కూడా నా నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం అయినా సరే నేను విలువగా బతకాలని కోరుకుంటాడు. అటువంటి వ్యక్తులకు అవకాశం కల్పించడం ద్వారా సమాజంలో ఒక మంచి నాయకత్వాన్ని పెంపొందించడానికి ఆస్కారం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ.